సర్జరీ లేకుండా మోకాల నొప్పికి శాశ్వత పరిష్కారం ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. గ్రామాల ప్రజానికానికి కంటి మీద కొనుక్కుంటారు. ఎప్పుడు తెగిపోతుందో, ఎప్పుడు కడెం ప్రాజెక్టు కింద మేము కొట్టుకుపోతామో భయంతో బతుకుతా ఉన్నాం. పోయినసారే వరదలు వచ్చినప్పుడు కట్ట కొట్టుకపోతుందా అన్నంత ఉత్కంఠ నెలకొని చివరికి గండం నుంచి బయటపడిన తర్వాత ఈ గేట్లు లేవట్లేదు, ఈ గేట్లను రిపేర్ చేయాలి, ఈ గేట్లను మోడరైజ్ చేయాలని చెప్పి డబ్బులు కేటాయించినప్పటికి కూడా ఆ రిపేర్ జరగకపోవడం వల్ల ఈసారి ఈ గేట్ల డిశ్చార్జింగ్ కెపాసిటీ 3,86,000 క్యూసెక్కులు ఉన్నప్పటికీ కూడా వచ్చిన ఇన్ఫ్లోస్ 3,84,000 3,85,000 క్యూసెక్కులు వచ్చినప్పుడు అసలు గేట్ల ద్వారా సునాయాసంగా ఈ వాటర్ డిశ్చార్జ్ అయ్యేటువంటి ఆస్కారం ఉండే. కానీ ఈ గేట్లు లేకపోవడం, ఇక్కడ జనరేటర్లు పనిచేయకపోవడం, కనీసం మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల గేట్లు లేవకపోతే ఇక్కడ ఈ ప్రాంత యువకులంతా కూడా సాహసం చేసి మా ప్రజలు కాపాడుకోవాలి, ఈ ప్రాజెక్టును కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు వచ్చి మాన్యువల్ లేపిన తప్ప ఎక్కడ కూడా మెకానికల్ లేపిన సందర్భం లేదు. అయినప్పటికీ కూడా 4 గేట్లు లేవకపోవడం వల్ల ఇవాళ వచ్చిన వరదంతా కూడా లేవని గేట్ల పైనుంచి వెళ్ళిపోయినాయి తప్ప కట్ట నుంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి తప్ప ఇక్కడ జరగలేదు. ఇవాళ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేసీఆర్ ఈ ప్రాజెక్టు దగ్గరికి రాకపోగా రేపు మాత్రం మహారాష్ట్రలో అమ్మవారి దర్శనానికి పోతున్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఈ ముఖ్యమంత్రి గారు వివరిస్తున్నారు. ఆదిలాబాద్ పట్ల, ఆదిలాబాద్ గిరిజన ప్రజల పట్ల ఎంత మమకారం లేకుండా ఉందో ఇది సజీవ సాక్ష్యం. ఇవాళ ఈ ప్రాజెక్టుకి తక్షణమే కేటాయించబడ్డ డబ్బులన్నీ కూడా ఇక్కడ రిపేర్ల రూపంలో తక్షణమే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ని మరొకసారి ఇవాళ కొన్ని వేల ఎకరాల భూములు కోతకు గురైనాయి కాబట్టి ఆ కోతకు గురైన నుండి ఆ పొలాలను కూడా రిపేర్ చేసే బాధ్యత, దాన్ని మంచి పూడ్చే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి 2వ డిమాండ్ చేస్తున్నాం. 3వ డిమాండ్ చేస్తూ ఉన్నాం. సదన మాటకు పడ్డటువంటి గన్లు ఏవైతే ఉన్నాయో తక్షణమే పూడ్చి 12,000 ఎకరాల ఆయకట్టును మళ్ళీ కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4వ డిమాండ్, ఈ బ్యాక్ వాటర్స్లో ఇవాళ నీళ్లు పోకపోవడం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏ పంటలైతే మునినాయో ఆ పంటలకు నష్టపరిహారం కల్పించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 5వ డిమాండ్, ఇవాళ కోతకు గురవడమే కాకుండా పంట నష్టం కూడా జరిగింది కాబట్టి ఆ పంట నష్టపోయిన రైతాంగానికి పంట నష్ట పరిహారం చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మేము ఇప్పటిదాకా నిర్మల్ కాన్స్టిట్యూన్సీ తిరిగి వస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ అసలు డబుల్ బెడ్రూమ్లు కట్టిండు, నిర్మల్ పక్కపండి చెర్లనే కట్టిండు. అవి ఇవాళ ఇళ్లలోకి రాలేదు కాబట్టి బతికిపోయిండ్రు. ఒకవేళ ఆ ఇల్లు పూర్తయి కనుక ఇళ్లలోకి వస్తే ఇవాళ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఇవాళ ప్రజలందరూ కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. సడన్ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినాయి. ఇప్పటిదాకా మేము ఆ వాకాడికి పోయేస్తా ఉన్నాం. అటు కిలోమీటరు ఇటు కిలోమీటర్ వరకు మా పంటలే నష్టపోడు కాదు బిడ్డ, మా పొలాలు కూడా మొత్తం కోతకు గురైపోయినాయి. దీన్ని ఎవరు రిపేర్ చేయించాలని చెప్పి కన్నీరు మున్నీరు రైతుల తీరు మమ్మల్ని అందరూ కూడా కలిసి వేసింది. ఇలా ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ తిరిగినప్పటికి కూడా రైతుల ఆక్రందనలు కనబడతా ఉన్నాయి, రైతుల కన్నీళ్లు కనబడతా ఉన్నాయి. రైతులలో మాకు ఎవరైనా సపోర్ట్ చేస్తారా అని చెప్పి ఒక దిగాలు కనబడతా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి నీరజ్ చక్రవర్తిలాగా వ్యవహరించకుండా తక్షణమే మీ బృందాలను, మీ మంత్రుల్ని ఫీల్డ్ మీదకి పంపించి రైతులకు భరోసా ఇవ్వండి, రైతాంగానికి కింద సాయం చేయండి, రైతుల పంట పొలాలను వాళ్ళకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలని చెప్పి మా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనట్లయితే రైతులతో ఆందోళన కూడా చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రధానంగా ఒకప్పుడు ప్రాజెక్టులు నిర్మించుకుంటే కనీసం గేట్లు మరమ్మతులు చేసుకోలేని స్థితిలో చూడడాన్ని ఎట్లా చూడాలి, ఏ విధంగా బలహీనంగా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారని సాక్ష్యం. గేట్లు బాగు చేసేది ఎల్లమ్మ తల్లి చేస్తుందా, ఫీజు పెట్టేది పోషమ్మ తల్లి చేస్తుందా? అది ఇంజనీర్లకు డబ్బులు ఇస్తే కాంట్రాక్టర్లు వచ్చి పనిచేస్తారు. కానీ అంటే ప్రభుత్వానికి సోయి లేదు, ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల పట్ల నిబద్ధత లేదు అనడానికి సాక్ష్యం. అందుకని మరి దేవుడి మీద భారం వేస్తుంది, వీళ్ళెందుకు ఉండాలి? ఇదిగోమని చెప్పు. చేతకాని వాళ్ళు మంత్రులుగా ఉంటే, చేతకాని ప్రభుత్వం ఉంటే
దేవుడి మీదనే భారం వేసేటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళెందుకు ఉండాలి, గంగల కలవచ్చు కదా అంటున్నారు. రిటైర్మెంట్ అయితే ఎందుకు తీసుకోవట్లేదు సార్ అని అడిగితే మీరు ఆ విషయం అడగకండి, మాకు మీ పై అధికారాన్ని అడుగుండి మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి అని చెప్తారు సార్ మంత్రి గారు. ఎక్కడ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో లస్కర్లు లేరు, ప్రాజెక్టుల మేనేజ్మెంటు అంతకంటే కూడా లేదు. ఈ ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళకి ఈ ప్రాజెక్టుల మీద శ్రద్ధే లేదు, అవగాహన కూడా లేదు. ఏమనంటే ముఖ్యమంత్రి గారు నాకున్న అవగాహన వేరే వాళ్ళకు ఉంటుందా, నాకున్న తపన వేరే వాళ్ళకు ఉంటుందా అని చెప్పి ఆయన మాట్లాడి ఇవాళ తెలుస్తుంది కదా ఏమేలుగా పెట్టిండో. 9 ఏళ్లల్లో ఈ ప్రాజెక్టులని ఇవాళ మా రాత్రుడు గారు చెప్తున్నారు, మా మహేశ్వరుడు గారు చెప్తున్నారు సార్ ఈ నీళ్లు కంటిన్యూగా పోతాయని చెప్తున్నారు. అంటే గేట్లు మూసి ఉన్నప్పటికి కూడా ఒక 100-150 మోటార్లు ఒక్కొక్క గేట్ నుంచి వెళ్ళిపోతుందంటే కనీసం రబ్బర్లు వేసే సోయకులు లేదు మీకు. రబ్బర్లు నీళ్ళు పోకుండా రబ్బర్లు వేసే సోయి లేదు. మేము చూస్తూ ఉన్నాం అక్కడ పోతే వాళ్ళకే సరిగా అవగాహన లేదు. వైద్యులుగా అంటున్నారు, ఎవరిని వైద్యులు కాదు, ఎవరు బాధ్యత? ఎల్లమ్మ తల్లి మీద బాధ్యత పెట్టిన గవర్నమెంట్ ఎందుకంటే సావని అంటే ముఖ్యమంత్రి మంత్రి ప్రజల ప్రాణాలకు, ప్రజల ఆస్తులకి ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ని కాపాడే కర్తవ్యం ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వానికి ముఖ్యమంత్రి, వారి మంత్రివర్గ సహచరులు, యంత్రాంగం అంతా ఉంటారు. కానీ మంత్రి వచ్చే స్వయంగా ఎల్లమ్మ మీద భారం ఏమంటే వీళ్ళెందుకు అంటున్నా ఇంకా ఆ ఎల్లమ్మ మీద భారం ఏంటని ప్రజలు వేసుకుంటారు కదా, ఓ తల్లి కాపాడమని చెప్తారు కదా.